కర్మ అనగానే మనందరికీ ఏదో ఒక ఐడియా ఉంటుంది కదా. అయితే ప్రాచీన వేదాల్లో ఒక కఠినమైన రూల్గా మొదలైన ఈ కర్మ అనే కాన్సెప్ట్ నేటి స్మార్ట్ఫోన్ యుగంలో, అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో జనరేషనల్ ట్రామా లేదా తరతరాలుగా వచ్చే మానసిక గాయాలుగా ఎలా మారిపోయిందో ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు మన జర్నీ ఈ గరుడ పురాణంతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మప్రయాణం ఏంటి అనే విషయాలపై ఇదొక పెద్ద ఎన్సైక్లోపీడియా లాంటిది. ఇందులో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే 1000 ఆవులు ఉన్న మందలో కూడా ఒక దూడ తన తల్లిని ఎంత ఖచ్చితంగా గుర్తుపట్టి వెళ్ళిపోతుందో, మనం గత జన్మల్లో చేసిన కర్మ కూడా దాన్ని చేసిన వాళ్లని అంతే ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుంది అని. చూసారా ఎంత అద్భుతమైన పోలికో. దీని బట్టి ప్రాచీన కాలంలో కర్మని ఎలా చూశారంటే అదొక తప్పించుకోలేని కంప్లీట్గా పర్సనల్ డెస్టినీ అనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఏ కర్మలు చేస్తే ఆ రిజల్ట్ మనమే ఫేస్ చేయాలి. అది పుణ్యమైనా పాపమైనా సరే. మన కర్మను వేరే వాళ్లకి ట్రాన్స్ఫర్ చేయడం లాంటిది అస్సలు కుదరవు. ఇప్పుడు మనం చూస్తున్న మన ఫిజికల్ మెంటల్ పరిస్థితులన్నీ ఆ పాత కర్మల రిజల్టే అన్నది అప్పటి స్ట్రాంగ్ బిలీఫ్. సో ఇక్కడ అసలు సెసలైన పాయింట్ ఏంటంటే ఈ ప్రాచీన విధానంలో కర్మ అనేది ఒక ఒంటరి బ్యాక్ప్యాక్ లాంటిది. అవును, ఒక ఆత్మ ఎన్నో జన్మలు ఎంతో కాలంపాటు తనతో పాటే మోసుకెళ్లే బ్యాగేజ్. మనం ఎక్కడికెళ్ళినా సరే అదొక తప్పించుకోలేని నీడలా ఆత్మను ఫాలో అవుతూనే ఉంటుంది. గరుడ పురాణం మనకిక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టెన్షన్ క్రియేట్ చేస్తోంది. అదేంటంటే పవర్ఫుల్ అయిన విధికి మనిషి చేయాల్సిన కర్మకు మధ్య ఉన్న సంఘర్షణ. విధి ఎంత పవర్ఫుల్లో ఈ పాత గ్రంథాలు చాలా డ్రమాటిక్గా చెప్తాయి. ఒక పడవను సముద్రంలో పెనుగాలి ఎలా లాక్కెళ్ళిపోతుందో విధి కూడా కర్మఫలాలను అనుభవించడానికి మనుషుల్ని అలా లాక్కెళ్తుందట. సముద్రాల అడుగున దాక్కున్నా ఎత్తైన కొండలెక్కినా సరే ఈ కర్మ వదిలిపెట్టదు. ఆఖరికి కొడుకుని కాపాడుకోవడానికి ఒక తండ్రి ఎంత పవర్ఫుల్ పూజలు చేసినా ఆ కొడుకు అకౌంట్లో ఉన్న కర్మను మాత్రం ఆపలేరు. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఒకవైపు రాసిన రాతను ఎవరూ మార్చలేరు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని చెప్తూనే ఇంకోవైపు మనిషి ధైర్యంగా ధర్మాన్ని పాటిస్తూ పనులు చెయ్యాలి అంటుంది. అంటే విధి అనేది ఎంత భయంకరమైన తుఫాన్లాంటిదైనా సరే మన డ్యూటీ మనం కరెక్ట్గా చెయ్యాలన్నదే ఇక్కడ వాళ్లు చెప్తున్న పాయింట్. ఇప్పుడిక్కడ మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. ఇంతసేపు కర్మ అనేది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమని మాట్లాడుకున్నాం గదా. మరి ఆ తప్పించుకోలేని పర్సనల్ కర్మ మొత్తం ఒక వంశానికి లేదా మన ఫ్యామిలీ ట్రీకి వారసత్వంగా వచ్చే ఛాన్స్ ఉందా? ఈ ప్రశ్నే మనల్ని మోడ్రన్ థింకింగ్ వైపు తీసుకెళ్తుంది. ప్రాచీన కాలం నాటి పాత గ్రంథాల నుండి బయటికొచ్చి నేటి తరం ఈ ప్రశ్నకు ఎలా ఆన్సర్ వెతుకుతుందో చూడ్డానికి మనం ఏకంగా రెడిట్ లాంటి మోడ్రన్ ఆన్లైన్ ఫోరమ్స్ వైపు వెళ్దాం. రెడిట్లో కొరోలిన్స్ అనే ఒక యూజర్ అడిగిన ప్రశ్న చూడండి. ఇది మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే డౌటే. ఒక తాత ఎప్పుడూ తాగుతూ వయలెంట్గా ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి కూడా అంతే. ఇప్పుడు మనవడు కూడా సేమ్ టు సేమ్ అలాగే తయారయ్యాడు. మరిది ఫ్యామిలీ కర్మ కాదా? దీన్ని మనం క్లియర్ చేసుకోవాలా అని అడిగారు. నేటి తరం వాళ్ల కుటుంబాల్లో ఉన్న ఇలాంటి టాక్సిక్ ప్యాటర్న్స్ చూసి ఎక్కడ మనం పూర్వీకుల శాపాలకు బందీలయ్యామా అని తెగ ఆందోళన పడుతోంది. ఈ టాపిక్ మీద ఆన్లైన్లో అసలు పెద్ద డిబేటే జరుగుతోంది. పాత సంప్రదాయాలను నమ్మేవాళ్లు ఏమంటారంటే ఒకరి కర్మ ఇంకొకరు ఎందుకు అనుభవిస్తారు, నో ఛాన్స్ అని కొట్టిపారేస్తారు. కానీ మోడర్న్ ఆలోచనాపరులు ఏమంటారంటే ఖచ్చితంగా ఫ్యామిలీ కర్మ అనేది ఉంటుంది. పాత గాయాలను, నెగటివ్ ఎనర్జీలను క్లియర్ చేయడానికే ఆత్మలన్నీ ఒకే గ్రూప్గా ఒకే ఇంట్లో పుడతాయి అని నమ్ముతున్నారు. ఇదే డిబేట్లో ఒక యూజర్ మార్క్ వోలిన్ రాసిన ఒక ఫేమస్ బుక్ గురించి చెప్తూ ఆధ్యాత్మికతకు, సైన్స్కు మధ్య ఒక సూపర్ లింక్ పెట్టాడు. అదే జనరేషనల్ ట్రామా. అంటే ఏంటో తెలుసా? మన తాత ముత్తాతలు పడిన మానసిక వేదన, వాళ్ల భయాలు, వాళ్లతో పాటు పోకుండా ఆ అనుభవాలతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ల వారసుల్లో ఒక సబ్ కాన్షియస్ బిహేవియర్లాగా బయటపట్టాం. ఇదెలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నానమ్మకు ఎప్పుడో జరిగిన అగ్నిప్రమాదంలో తన బిడ్డ చనిపోయిందనుకుందాం. ఆవిడ మనవరాలకి ఎందుకో తెలీదు కాని పుట్టుకతోనే నిప్పు అంటే విపరీతమైన భయం ఉంటుంది. చూసారా, ఇక్కడ కర్మ అనేది దేవుడు వేసే శిక్షలా కాకుండా మనం నయం చేసుకోవాల్సిన ఒక మానసిక గాయంగా కనిపిస్తుంది. దీనికి ఒక స్ట్రాంగ్ సైంటిఫిక్ యాంగిల్ కూడా ఉంది.
ఉదాహరణకు 3 తరాలుగా వస్తున్న ఆల్కహాల్ అలవాటుందనుకోండి, దాన్ని ఆధ్యాత్మిక కర్మ అనుకునే కంటే వాళ్ళ లివర్ ఆల్కహాల్ను ప్రాసెస్ చేసే జెనెటిక్ రీజన్ కావచ్చు, లేదా చిన్నప్పటినుంచి ఇంట్లో పెద్దవాళ్ళను చూసి నేర్చుకున్న ప్రవర్తన కూడా కావచ్చు. అంటే మనం కర్మ అనుకునేవి మన జన్యువులు, మన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల కూడా జరుగుతాయన్నమాట. ఇదంతా వింటుంటే భయంగా లేదు గదా? టెన్షన్ వద్దు. ఎందుకంటే మనిషి తన భవిష్యత్తును తానే ఎలా మార్చుకోగలడో చెప్పే ఒక పవర్ఫుల్ అండ్ పాజిటివ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ డిజిటల్ కమ్యూనిటీలన్నీ ఒక అద్భుతమైన జర్నీని ఎంకరేజ్ చేస్తున్నాయి. అదేంటంటే, మనం జస్ట్ ఆ విధి చేతిలో కీలుబొమ్మలం కాదు. మన ఫ్యామిలీలో వస్తున్న ఆ టాక్సిక్ ప్యాటర్న్స్ ఏంటో ముందు గుర్తించాలి. తరువాత ఆ గాయాలను మనలో మనం హీల్ చేసుకోవాలి. ఆ నెగటివ్ ఎనర్జీ మన నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా ఆపేయాలి. అంటే మనమే ఒక సైకిల్ బ్రేకర్ అన్నమాట. మన హిస్టరీని మనమే తిరగరాసుకోవచ్చు. లేజీ స్ట్రేంజర్ అనే యూజర్ చెప్పిన మాట వింటే నిజంగా ఎనర్జీ వస్తుంది. నిన్ను నువ్వు హీల్ చేసుకోవటం ద్వారా ఆ చెత్త సైకిల్ను నువ్వు బ్రేక్ చేయొచ్చు. నీ తర్వాతొచ్చేవాళ్లకి ఒక మంచి పాజిటివ్ రోడ్ ఏసి ఇవ్వొచ్చు. కనీసం ఆ పాత చెత్తను వాళ్లకి పాస్ చేయకుండా ఆపగలవు కదా అని రాశాడు. అబ్సల్యూట్లీ! ఇది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందో కదా. ఈ టేబుల్ చూస్తే మీకు మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది. పాతకాలంలో కర్మ అంటే ఏంటి? విధిరాసిన రాతను మౌనంగా భరిస్తూ ఏవో పూజలు చేస్తూ కూర్చోవడం. కాని మోడర్న్ థింకింగ్ ఏంటి? ఆ కర్మల భారాన్ని అర్థం చేసుకొని, సైకలాజికల్గా హీల్ చేసుకొని ఆ సైకిల్ను బ్రేక్ చేయడం. బేసిక్గా చెప్పాలంటే మనం కేవలం సైలెంట్గా భరించేవాళ్లం కాదు, యాక్టివ్గా మార్పు తెచ్చేవాళ్లమని అర్థం. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యే మెయిన్ పాయింట్ ఏంటంటే, కర్మ అనే పదం పాతదే కావచ్చు, కానీ దాన్ని మనం చూసే విధానం మొత్తం మారిపోయింది. ఇది ఒకప్పుడు మన పాపపుణ్యాలను లెక్కించే ఒక ఆకాశపు చిట్ట. కానీ ఇప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ మన చుట్టూ ఉన్నవాళ్లను హీల్ చేసే ఒక పవర్ఫుల్ టూల్. ఈ ఎక్స్ప్లైనర్ ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. అసలు మనిషి విధి ఎక్కడ రాసిపెట్టి ఉంది? ఆ పాతకాలపు ఆత్మలోనా, మన బాడీలోని డిఎన్ఏలోనా, లేదా ఈరోజు ఇప్పుడే మనం తీసుకునే ధైర్యమైన నిర్ణయాల్లోనా? అసలు మన భవిష్యత్తు అనే పుస్తకాన్ని రాసే పెన్ ఎవరి చేతిలో ఉంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇంట్రెస్టింగ్ థాట్తో ఈ ఎక్స్ప్లైనర్ని ముగిద్దాం. మళ్ళీ ఇంకో సాలిడ్ టాపిక్తో కలుద్దాం. బాయ్.